హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా తోటకైతే వెళ్ళానండి. చూడండి మీరు, అస్సలు ఫుల్ చెట్టు మొత్తం కాయలేనండి, చింతకాయలు. ఆ రోజు మా అక్క వచ్చింది. మా అక్కనైతే మీకు ఫేస్ చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే ఎద్దులకి ఎనుగొడ్లకి అనమాట సొప్ప వేసినారు. టెంకాయ చెట్లు మా తోట పక్కలో, అలాగే టెంకాయ చెట్లు మా తోట పక్కలో అయితే వరి మడి అన్నీ వేశారు. చూడండి చింతకాయలు ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదా, అసలు పచ్చని చెట్లు. ఈరోజైతే మా గార్డెన్ అయితే చూపిస్తాను మీకు, మొత్తము ఏమేమి వేశారు ఏమి అనేది చూసేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మేము ఈ చేంజ్ చేసుకున్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడైతే ఇందాక మీకు సొప్ప చూపించాను కదా, అక్కడైతే వంకాయలు, టమాటోలు, చిల్లీస్ అన్నీ పెడుతుండే. అస్సలు ఇలా తంతి ఉంది కదా, ఈ తంతకైతే దోసకాయలు అంట, అస్సలు ప్రతి ఒక్కటి చిక్కుడుకాయలు, బీరకాయలు ప్రతి ఒక్కటి ఉంటుండే. కానీ మేము చేసుకోలేదు కాబట్టి ఇక్కడ పెట్టలేదు. పెట్టారు కొన్ని కొన్ని పెట్టారు వెజిటేబుల్స్, అదే బావి దగ్గర పెట్టారు. బావి ఉండింది ఇక్కడ కూడా, కానీ ఆ బావి ఇప్పుడు మూసేయలేదు, కానీ బండలు వేసేసాము, బూడ్చలేదు. చూడండి మీకు చూపిస్తాను. అవైతే మోటార్ అండి, అది వాటర్ పంప్ అనమాట, వాటర్ మోటారు పెద్దది. రెండు ఉన్నాయి, అక్కడ చింత చెట్టు దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. రెండు వాటర్ మోటార్స్ అనమాట. అటు సైడ్ మా తోటలో ఇంకో సైడ్ అయితే ఒక పక్క ఒక రెండు చైన్లు, అంటే అనుకుంటే రెండు చైన్లు మధ్యలో కాలువ వస్తుంది. చిన్న కాలువ దాటుకొని అయితే వరి మడి వేసేసాము. మేమైతే వేయలేదు, మా అన్న వాళ్ళు వేశారు. కౌలు చేసేసుకుంటున్నారు మా అన్న వాళ్ళు కౌలుకి. చూడండి వరి మడి ఎంత బాగుంది, అస్సలు పచ్చగా ఎంత బాగుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇలా మనం కడుపు నిండిపోయినట్టు ఉంటుంది ఇలా పచ్చదనాన్ని చూస్తే. నాకైతే అసలు ఆకలి కూడా వేయదండి, చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇలా ఉండడం అన్నమాట. నేను చిన్నప్పుడైతే చాలా ఎప్పుడు ఎక్కువ టైము సండే వచ్చిందంటే ఎక్కువ తోటలోనే పడి లేస్తుంటాను అనమాట. మా నాన్న అయితే ఎందుకు చిట్టి ఇట్లా ఉండడం, ఇంటికి వెళ్ళు, ఎండలో నువ్వు ఉండలేవు అన్నట్టు. చూడండి గోంగూర, మా సైడ్ అయితే గోంగూర అంటారు, పుల్లగూర అంటారు, అలా అంటారు. చూడండి చెండు పూలు, బంతిపూలు చెండు పూలు రెండు ఒకటి. మా సైడ్ చెండు పూలు అంటారు, కొంతమంది బంతి పూలు అంటారు. చౌడేకాయలు, చిక్కుడుకాయల చెట్లు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మా షణ్ముఖ అయితే అన్నీ కోస్తుంది. ఆ చౌలకాయలు, పచ్చిమిర్చి చెట్లు ప్రతి ఒక్కటి కోసేస్తుంది అనమాట. మా అక్క అంటే పట్టేసుకోమని చెప్పేసి ఆ పాపకి ఇచ్చేసాను, మా పాపని. నేనైతే చౌలకాయలు అన్నీ చూపిస్తున్నాను మీకు. బెండకాయ చెట్లు, చౌడ చెట్లు, పచ్చిమిరపకాయల చెట్లు, ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అన్నమాట. అక్కడైతే వంకాయ చెట్లు అలా ఉన్నాయి. అక్కడ కూడా ఒకటి డ్రిప్ సహాయంతో తొట్టి నిండాలనేసి ఆ తొట్టి కూడా ఉండింది మా డాడీ ఉన్నప్పటికీ. ఇప్పుడైతే అంత పడిపోయిందిలేండి అస్సలు. చూడండి మీరు పచ్చిమిర్చి ఎంత బాగా ఎంత ఫ్రెష్గా తెంపుకొని కడుక్కొని పప్పు కానీ లేదంటే చట్నీ కానీ అలా చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ గడ్డి పడిపోయింది, మా అన్న వాళ్ళు గడ్డి బీకేసి వెళ్ళారు. దోసకాయ చెట్లు కూడా ఉన్నాయి. అది బావి అండి, అక్కడ చెత్త కనిపిస్తుంది కదా, అది బావి. ఇది తొట్టి, మా నాన్న ఉన్నప్పుడు మడికి మందు కొట్టడానికి తొట్టి యూజ్ చేసేవాళ్ళు. నీళ్ళు నిలవటం కోసం అది తొట్టి కట్టినారు. ఇక్కడ కానిగ చెట్టు కూడా ఉండింది. మా నాన్న ఉన్నప్పటికీ అది రూమ్ కూడా ఉండింది. మా నాన్న కొంచెం మెత్తపడిన తర్వాత అదంతకు అదే పడిపోయిందనమాట. మా నాన్న అంటుండేవాడు, నాతోనే ఈ రూమ్ కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు ఏడ్చేసేవాడు కూడా. అసలు అయితే చాలా బాగుంది. ఇంకా మా అక్క కొంచెం గోంగూర తెంపుకుంటానంటే గోంగూర కొంచెం తెంపేసుకున్నాను. ఇక్కడ వంకాయ చెట్లు కూడా మీరు చూడొచ్చు, పూతలు ఉన్నాయి కానీ ఇంకా కాయలు పడలేదండి.
మొత్తం పూత ఉండింది వంకాయ చెట్లలో. చూసాను ఎక్కడైనా ఉన్నాయా అది ఇవి అన్నట్టు, లేవు. అంతా మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.